గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం AI-171 అనే విమానం లండన్ బయలుదేరింది. రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. లండన్ కెళ్లే విమానం కాబట్టి ఇందులో విపరీతంగా ఇంధనం ఉంది. ఈ నేపథ్యంలోనే కూలిపోయిన టైంలో ఒక చెట్టుకు గుద్దుకొని ఆ ఇంధనంతో సహా పేలిపోవడంతో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ విమానం 11 ఏళ్ల నుంచి ఇండియన్ ఎయిర్లైన్స్ లో పనిచేస్తుంది. ఈ విమానం టేకాఫ్ అయిన టైంలో 242 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ కి చెందిన వాళ్ళు ఉన్నారు, 7 పోర్చుగల్ కి చెందిన వాళ్ళు ఉన్నారు, ఒకరు కెనడాకి చెందిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఇదే ఫ్లైట్ లో ఉన్నట్లు తెలుస్తుంది. విజయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకు 2 సార్లు గుజరాత్ సీఎం గా పనిచేశారు. ఆయనకి 2 కొడుకులు, ఒక కుమార్తె కాగా ఆ కుమార్తె లండన్ లో ఉంటుంది. ఆవిడని చూడడానికి వెళ్లే టైంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ విమానం కూలిపోయిన ప్లేస్ పేరు మేఘానీ నగర్. అక్కడికి ఇప్పటికే మొత్తం ఫైర్ ఇంజన్లు, అధికారులు అందరూ వెళ్ళిపోయి అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తున్నారు. అట్లాగే సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఇప్పటికే అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితిని అధికారులతో కలిసి సమీక్షిస్తున్నారు.